ఓం శాంతి 23వ తారీఖు 8వ నెల 2021। मीठे बच्चे, अपने आप से वायदा करो कि हमें बहुत बहुत मीठा बनना है। सबको सुख की प्यार की दृष्टि से देखना है। किसी के नाम रूप में नहीं फंसना है। మధురమైన పిల్లలు, మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, మేము చాలా చాలా మధురంగా అవ్వాలి, అందరికీ సుఖం యొక్క ప్రేమ యొక్క దృష్టితో చూడాలి, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు। ప్రశ్న, योग की సిద్ధి क्या है? పక్కే యోగి की నిశాని సునాओ। యోగం యొక్క సిద్ధి ఏమిటి? పక్కా యోగిల యొక్క గుర్తులు వినిపించండి। జవాబు, सब कर्मेंद्रियां बिल्कुल शांत शीतल हो जाए, यह है योग की सिद्धि। అన్ని కర్మేంద్రియాలు పూర్తి శాంతంగా శీతలంగా అవుతాయి, ఇది యోగం యొక్క సిద్ధి। పక్కే యోగి బచ్చే వహ జిన్కి కర్మేంద్రియాं జరా भी చంచల్ నా హో। పక్కా యోగి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి కర్మేంద్రియాలు కొంచెం కూడా చంచలమవ్వు। రించక్ भी किसी దేహదారి में आंख ना डूबे। రించక్ మాత్రంగా ఏ దేహదారి వైపు వాళ్ళ కళ్ళు మునగవు। मीठे बच्चे, अब तुम जवान नहीं, तुम्हारी వానప్రస్థ అవస్థ है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యువకులు కారు, మీది వానప్రస్థ అవస్థ। గీత హై జాగ్ సజనియా జాగ్। పాట, మేలుకోండి ప్రేరాళ్ళు మేలుకోండి। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు। ఇస్కా అర్ధ్ దిల్ మే విచార్ సాగర్ మంథన్ కర్నా హై। దీని అర్థాన్ని హృదయంలో విచార సాగర్ మదనం చేయాలి। और खुशी में आना है, మరియు సంతోషంలో ఉండాలి। क्योंकि यह है नई दुनिया के लिए नई बातें। ఎందుకంటే ఇది కొత్త ప్రపంచానికి కొత్త విషయాలు। ये नई बातें अब सुननी है, ఈ కొత్త విషయాలు ఇప్పుడు వినాలి। बच्चे अब जानते हैं नई दुनिया स्थापन करने वाला कोई मनुष्य नहीं हो सकता। పిల్లలకి ఇప్పుడు తెలుసు కదా, కొత్త ప్రపంచాన్ని స్థాపించేవారు ఏ మనుషులు కారు। तुम जब ये बातें सुनते हो तो समझते हो ये तो 5000 वर्ष पहले वाली पुरानी बातें जो फिर नए से सुनाई जाती है। మీరు ఎప్పుడైతే ఈ విషయాలు వింటారో మీరు అర్థం చేసుకుంటున్నారు, ఇవి 5000 సంవత్సరం ముందు వల్లే పాత విషయాలు తిరిగి కొత్తగా వినిపించడం జరుగుతుంది। तो पुराने सो नई, नई सो पुरानी हो जाती है। పాతది నుంచి కొత్తది, కొత్తది నుంచి పాతది అవుతుంది। अभी तुम जानते हो 5000 वर्ष पहले वाली वही बातें बाबा नई करके सुनाते हैं। ఇప్పుడు మీకు తెలుసు కదా, 5000 సంవత్సరం వల్లే ముందు విషయాలు బాబా కొత్తగా వినిపిస్తున్నారు। విషయాలు అవి ఎందుకు వినిపిస్తున్నారు? నయి దునియా కా వర్షా పానే, కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని పొందేందుకు। ఇస్మే జ్ఞాన్ డాన్స్ కర్నా హోతా హై, ఇందులో జ్ఞాన డాన్స్ చేయాల్సి ఉంది। భక్తి మే బీ బహుత్ డాన్స్ కర్తే హై, భక్తిలో కూడా చాలా డాన్స్ చేస్తారు। చారో తరఫ్ ఫేరే లగాతే డాన్స్ కర్తే హై, నలువైపులా తిరుగుతూ డాన్స్ చేస్తారు। జ్ఞాన్ కా డాన్స్ తో బిల్కుల్ సహజ్ హై, జ్ఞాన డాన్స్ పూర్తి సహజమైంది। ఉస్మే కర్మేంద్రియా బహుత్ చల్తీ హై, మెహనత్ కర్నీ పడతీ హై, అందులో కర్మేంద్రియాలు చాలా నడుస్తాయి, శ్రమ పడవలసి ఉంటుంది। ఏ తో సిర్ఫ్ అందర్ మే జ్ఞాన్ డాన్స్ చల్తా హై, ఇక్కడ కేవలం లోపల జ్ఞాన డాన్స్ నడుస్తుంది। సృష్టి చక్ర कैसे फिरता है, ఓ నాలెడ్జ్ బుద్ధి మే హై, సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఆ జ్ఞానం బుద్ధిలో ఉంది। ఇస్మే కోయి తక్లీఫ్ నహీ హై, ఇందులో ఏ కష్టమూ లేదు। హా యాద్ మే మెహనత్ లగ్తీ హై, హా స్మృతిలోనే శ్రమ అవుతుంది। బచ్చే కై ఫెయిల్ హో పడతే హై, కహా నా కహా గిర్ పడతే హై, పిల్లలు చాలా చోట్ల ఫెయిల్ అయిపోతారు, ఎక్కడొక్కడ పడిపోతారు। సబ్సే ముఖ్య బాత్ హై నామ రూప్ మే నహీ ఫస్నా హై, అన్నిటికన్నా ముఖ్య విషయం నామరూపాల్లో చిక్కుకోకూడదు। స్త్రీ పురుష్ కామవశ్ నామ రూప్ మే ఫస్తే హన్న, స్త్రీ పురుషులు కామక్రోధాలకి వశమయ్యి నామరూపాల్లో చిక్కుకుంటారు కదా। క్రోధ్ నామరూప్ మే నహీ ఫసాతా హై, క్రోధం నామరూపాల్లో చిక్కుకునేలా చేయదు। పహలే పహలే హై ఏ జిస్కి బడి సంభాల్ కర్నీ హై
కోయి కే బి నామ్ రూప్ మే నహీ ఫస్నా హే. మొట్టమొదట ఇది ఎవరినైతే సంభాళించాలో అంటే ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. అప్నే కో ఆత్మ సమజ్నా హే. స్వయాన్ని ఆత్మగా భావించాలి. హమ్ ఆత్మ అశరీరి ఆయి థీ, అబ్ అశరీరి హోకర్ జానా హే. నేను ఆత్మను, అశరీరిగా వచ్చాను, ఇప్పుడు అశరీరి అయి వెళ్ళాలి. ఈ శరీర్ కా బాన్ తోడ్నా హే. ఈ శరీరం పైన అభిమానాన్ని తెంచేయాలి. ఈ నామ్ రూప్ మే ఫస్నే కి బహుత్ బడి ఖరాబ్ బీమారీ హై. ఈ నామరూపాల్లో చిక్కుకోవటం చాలా చెడ్డ రోగము. బాప్ సావధాని దేతే హే బచ్చోంకు. బాబా పిల్లలకు జాగ్రత్త చెప్తారు. కోయి కోయి ఇస్ బాత్ కో సమజ్తే నహీ హై. కొంతమంది ఈ విషయాన్ని అర్థమే చేసుకోరు. कहते हैं బాబా నాహే कैसे कहते हैं कि నామ రూప్ మే నహీ ఫసో. బాబా ఏదో మామూలుగా అంటున్నారు, నామరూపాల్లో చిక్కుకోవద్దు అని అనుకుంటారు. పరంతు ఏ గుప్త బీమారీ హై. కానీ ఇది గుప్తమైన రోగము. ఇస్లియే సాజన్ సజనియోంకు అథవా బాప్ బచ్చోంకు జగాతే హై. అందుకే ప్రియుడు ప్రేయసిల్ని లేక బాబా పిల్లల్ని మేల్కొల్పుతారు. బచ్చే జాగో, अब फिर से कलयुग के बाद सतयुग आना है. పిల్లలు ఇప్పుడు మేల్కోండి, ఇప్పుడు తిరిగి కలియుగం తర్వాత సత్యుగం రావాలి. బాప్ జ్యోతి జగానే ఆతే హై. బాబా జ్యోతిని వెలిగించేందుకు వస్తారు. మనుష్య మరతే హై తో ఉన్కి జ్యోతి జగాతే హై. మనుషులు చనిపోయినప్పుడు కూడా వారి జ్యోతి వెలిగిస్తారు. ఫిర్ దీపక్కి సంభాల్ కర్తే హై కి బుజ్ నా జాయ్. తిరిగి దీపాన్ని సంభాళిస్తారు ఆరిపోకుండా. ఆత్మకు అంధియారా నా హో. ఆత్మకి చీకటి లేకుండా. వాస్తవ్ మే ఏ సబ్ భక్తి మార్గకి బాతే. వాస్తవానికి ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. ఆత్మతో సెకండ్ మే చలి జాతి హై. ఆత్మ సెకండ్లో వెళ్ళిపోతుంది. కై లోగ్ జ్యోతి కో భీ భగవాన్ మాన్తే హై. కొంతమంది జ్యోతిని కూడా భగవంతుడిగా భావిస్తారు. బ్రహ్మకు బడి జ్యోతి కహతే హై. బ్రహ్మని కూడా పెద్ద జ్యోతి అని అంటారు. బ్రహ్మ సమాజియోం కా మందిర్ హోతా హై జహా రాత్ దిన్ జ్యోతి జగతి హై. బ్రహ్మ సమాజీల మందిరం ఉంటుంది, అక్కడ రాత్రింబవళ్ళు కూడా జ్యోతి వెలుగుతుంది. కిట్నా ఖర్చా హోతా హై. ఎంత ఖర్చు అవుతుంది. ఫాల్తూ గ్రుత్ జాతా హై. వ్యర్థంగా నూనె వెళ్తుంది. యహా ఓ కుచ్ భీ డాల్నే కాహీ నహీ. ఇక్కడ ఏమీ వేయవలసిన అవసరం లేదు. యాద్ గృత్ కా కామ్ కర్తీ హై. స్మృతే నూనె వలె పనిచేస్తుంది. స్మృతే నూనె. తో మీఠే మీఠే బచ్చే ఏ సమజ్తే హై. మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. నయి బాత్ హోనే కే కారణ్ హీ ఝగడా హోతా హై. కొత్త విషయమైన కారణంగా కొంచెం గొడవ ఉంటుంది. బాప్ కహతే హై మే ఆతా హూ స్వీట్ చిల్డ్రన్ కే పాస్. బాబా అంటున్నారు, నేను వచ్చిందే మధురమైన పిల్లల వద్దకు. భారత్ మే హీ ఆతా హూ. నేను భారతదేశంలోకి వస్తాను. అప్నా జన్మ దేశ్ సబ్కో ప్యారా లగ్తా హై నా. తమ జన్మ తమ దేశం అందరికీ ప్రేమ అనిపిస్తుంది కదా. బాప్కో తో సబ్ ప్యారే లగ్తే హై. బాబాకైతే అందరూ ప్రేమ అనిపిస్తారు. ఫిర్ భీ మే అప్నే భారతదేశ్ మే హీ ఆతా హూ. అయినప్పటికీ నేను నా భారతదేశంలోనే వస్తాను. గీతా మే అగర్ కృష్ణ కా నామ్ నహీ హోతా తో సబ్ మనుష్య మాత్ర శివ్ బాబాకు మాన్తే. గీతలో ఒకవేళ కృష్ణుడి పేరు వేయకపోతే మనుష్య మాత్రులందరూ శివ్ బాబానే ఒప్పుకుంటారు. శివకే మందిర్ మే కిత్నే జాతే హై. శివాలయానికి ఎంతమంది వెళ్తారు. బడేతే బడా మందిర్ సోమనాథ్ కా థా. అన్నిటికన్నా పెద్ద మందిరం సోమనాథ్ మందిరం. అభి తో కిత్నే డేర్ కే డేర్ మందిర్ బనే హై. ఇప్పుడైతే ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు తయారయ్యాయి. కృష్ణ కో ఇత్నా సబ్ మాన్తే నహీ జిత్నా బేహద్ కే బాప్ కో మాన్తే హై. అనంతమైన తండ్రిని ఎంత ఒప్పుకుంటారో అంతగా కృష్ణుని ఒప్పుకోరు. తో ఇస్ సమయ తుమ్కో ఇన్ జైసీ ప్యారీ వస్తు ఔర్ కోయి హై నహీ. ఈ సమయంలో మీకు ఇంతకన్నా ప్రియమైన వస్తువు, బాబా కన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు. ఇస్మే సాకార్కి కోయి మహిమ నహీ. ఇందులో సాకారుడికి ఏ మహిమ లేదు. ఏతో నిరాకార్కి మహిమ హై జో అభోక్త హై. ఇది నిరాకారుడికే మహిమ, వారు అభోక్త. జబ్కి బేహద్ కా బాప్ స్వర్గ కా రచయిత హై तो उसे स्वर्ग का वर्षा लेने का पुरुषार्थ करना चाहिए ना.
అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు మరి స్వర్గవారసత్వం తీసుకునే పురుషార్థం చేయాలి కదా. ఆజ్కల్ కర్తే కర్తే కాల్ ఖా జాయేగా, ఈరోజు రేపు అంటూ మృత్యువు తినేస్తుంది. సమయ బాకీ థోడా హే, సమయం చాలా తక్కువ ఉంది. బాప్సే వర్షాతో లేలో, మరి బాబా నుండి వారసత్వం అయితే తీసుకోండి. జబ్ ప్రోబ్ లిఖతే హే తో ఉస్ సమయ సమఝానా భీ హై, ఎప్పుడైతే రాస్తారో ఆ టైంలో తెలియచేయాలి. అభిప్రాయం రాస్తారు కదా అప్పుడు. జబ్కి నిశ్చయ కర్తే హో ఓ బేహద్ కా బాప్ హై, తో బాప్ సే వర్షా లేనే కా పురుషార్థ్ కరో, నహీ తో బాహర్ జానే సే ఝట్ భూల్ జాయేంగే. ఎప్పుడైతే ఆయన అనంతమైన తండ్రి అనే నిశ్చయం పెట్టుకున్నారో మరి తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయండి. లేకపోతే బయటకు వెళ్ళటంతో వెంటనే మర్చిపోతారు. బాప్ తో కళ్యాణకారి హేనా, బాబా కళ్యాణకారి కదా. कहते हैं इस योग से ही तुम्हारे सब दुख 21 జన్మ के लिए दूर होने हैं. బాబా అంటున్నారు ఈ యోగం ద్వారానే మీ యొక్క అన్ని దుఃఖాలు 21 జన్మలకి దూరం అయిపోతాయి. बच्चियाँ घर में भी समझाती रहे कि अब सब दुख दूर करने वाले बेहद के बाप को याद करने से ही తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అన్ని దుఃఖాలు దూరం చేసే అనంతమైన తండ్రిని స్మృతి చేయటం ద్వారానే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. పవిత్రతో జరూర్ రహనా పడే, తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ముఖ్యమైన విషయం పవిత్రత. జిత్నా జిత్నా యాద్ మే జాస్తి రహెంగే తో ఇంద్రియా భీ శాంత్ హో జాయేగి. ఎంతెంతగా స్మృతిలో ఎక్కువ ఉంటారో అంతగా ఇంద్రియాలు కూడా శాంత అయిపోతాయి. జబ్ తక్ యోగ్ కి సిద్ధి పూరీ నహీ హోతీ హై తో ఇంద్రియా భీ శాంత్ నహీ హోతీ హై. ఎప్పటి వరకైతే యోగ సిద్ధి పూర్తవదో అప్పటి వరకు ఇంద్రియాలు కూడా శాంత అవ్వవు. హరేక్ అప్ని జాంచ్ కరే, ప్రతి ఒక్కరూ తమని పరిశీలించుకోండి. కామ్ వికార్ ముझे కోయి ధోఖా తో నహీ దేతా, కామ వికారం నన్నేమీ మోసం చేయట్లేదు కదా. కోయి చంచలత నహీ హోనీ చాహియే, మనలో ఏ చంచలత్వం ఉండకూడదు. అగర్ మే పక్కా యోగి హోతో, ఒకవేళ నేను పక్కా యోగినైతే, ఏ జైసేకి వానప్రస్థ అవస్థ హై, ఇది ఇప్పుడు వానప్రస్థ అవస్థ. బాప్కో హీ యాద్ కర్తే రహనా హై, బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. బాప్ సబ్ బచ్చోం కో సమఝాతే హై, బాబా పిల్లలందరికీ తెలియచేస్తున్నారు. జబ్ తుమ్ అచ్చే యోగి బనేంగే, कहाँ भी आँख नहीं डूबेगी तो फिर तुम्हारी इंद्रियां शांत हो जाएगी. ఎప్పుడైతే మీరు మంచి యోగిగా అవుతారో ఎక్కడ మీ కళ్ళు మునగవో తిరిగి మీ ఇంద్రియాలు కూడా శాంత అయిపోతాయి. ముఖ్య హై యహ జో సబ్కో ధోఖా దేతీ హై, ముఖ్యమైనది ఇదే, ఇది అందరినీ మోసం చేస్తుంది. ఇవే ఇంద్రియాలే మోసం చేస్తాయి. योग में अच्छी रीति अवस्था जम जाएगी तो फिर महसूस होगा. యోగంలో మంచి అవస్థ జమ అయి ఉంటే తిరిగి అనుభవం అవుతుంది. హమ్ జైసే జవానీ మే హీ వానప్రస్థ అవస్థ మే ఆ గయే, ఎలాగైతే మేము యువావస్థలోనే వానప్రస్థీలం అయిపోయాము అని. బాప్ కహతే హే కామ్ మహాశత్రు హై, బాబా అంటున్నారు కామం మహాశత్రువు. స్వయాన్ని పరిశీలించుకోండి. జిత్నా యాద్ మే రహెంగే ఉత్నా కర్మేంద్రియా శాంత హో జాయేగి और बहुत मीठा స్వభావ్ బన్ జాయేగా. ఎంత స్మృతిలో ఉంటే అంత కర్మేంద్రియాలు శాంత అవుతాయి. మరి ఈ స్వభావం చాలా మధురంగా అవుతుంది. ఫీల్ హోగా మే పెహలా కిత్నా కడువా థా అబ్ కిత్నా మీఠా బన్ గయా హూँ, అనుభవం అవుతుంది. ముందు నేను ఎంత చేదుగా ఉండేవాడిని, ఇప్పుడు ఎంత మధురంగా అయ్యాను. బాబా ప్రేమ్ కా సాగర్ హైనా తో బచ్చోం కో భీ బన్నా హై, బాబా ప్రేమ సాగరుడు కాబట్టి పిల్లలు కూడా అవ్వాలి. तो बाबा कहते हैं सबके साथ प्यार की दृष्टि रहे, బాబా అంటున్నారు అందరితో ప్రేమ దృష్టి ఉండాలి. అగర్ కిస్కో దుఃఖ దేంగే తో దుఃఖీ హోకర్ మరేంగే, ఒకవేళ ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తే దుఃఖీలుగా అయి చనిపోతారు. అందువల్ల చాలా మధురంగా అవ్వాలి. బాబా కైతే తుమ్ రూప్ బసంత్ హోనా, బాబా అంటున్నారు మీరు రూప్ బసంతులు కదా. బాబా చెప్తున్నారు బాబానే కితనే అమూల్య జ్ఞాన రత్న దేతే హై, బాబా నుంచి మనకి ఎన్ని అమూల్య జ్ఞానరత్నాలు లభిస్తున్నాయి. వీటి ద్వారా మన झोले నింపుకుంటున్నాం. वो लोग फिर शंकर के आगे जाकर कहते हैं भर दे झोली,
వాళ్ళు శంకరుడి ముందుకు వెళ్ళి అంటారు, భం భం భోలే झोली भर दो అంటారు, భం భం భోలే झोले నింపండి అంటారు. उनको ये पता नहीं कि శంకర్ झोली भरने वाला नहीं है. వారికి తెలీదు శంకరుడు ఝోలె నింపేవాడు కాదు అని. అవి తుమ్ సమజ్తే హో, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాన సాగరుడు బాబా పిల్లలైన మాకు జ్ఞాన రత్నాలతో ఝోలె నింపుతున్నారు. మీరు రూప్ వసంతులు, ప్రతి ఆత్మ రూప్ వసంతే. అప్నేకు దేఖ్తే రహో, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. హమ్ కిత్నా జ్ఞాన్ రత్న ధారణ్ కర్ జ్ఞాన్ డాన్స్ కర్తే హే, మేము ఎంత జ్ఞానరత్నాలను ధారణ చేసి జ్ఞాన డాన్స్ చేస్తున్నాము. అథవా రత్నం కా దాన్ కర్తే హే, మరియు రత్నాలని దానం చేస్తున్నాము. అన్నిటికన్నా మంచి రత్నం మన్మనాభవ. బాప్ కో యాద్ కర్నే సే బాప్ కా వర్షా పాతే హో, బాబాని స్మృతి చేయటం ద్వారానే బాబా యొక్క వారసత్వాన్ని పొందుతారు. जैसे बाबा में ज्ञान भरा हुआ है, वैसे बाप बैठ बच्चों को आप समान बनाते हैं. ఎలాగైతే బాబాలో జ్ఞానం నిండి ఉందో అలా బాబా పిల్లల్ని కూర్చోబెట్టి తన సమానంగా తయారు చేస్తున్నారు. గురు లోగ్ బి ఆప్ సమాన్ బనాతే హే, గురువులు కూడా తమ సమానంగా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, గురువులు కూడా తమ సమానంగా తయారు చేస్తారు. ఇప్పుడు బాబా కూర్చుని పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు నేను కూర్చుని పిల్లల్ని నా సమానంగా తయారు చేస్తున్నాను. ఎలాగైతే బాబాలో జ్ఞానం ఉందో ఇప్పుడు మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. ఎంత జ్ఞానాన్ని ధారణ చేసి చేయిస్తారో అంతగా ఉన్నత పదవి పొందుతారు. బహుతోं का కళ్యాణకారి బనేంగే తో బహుతోं की ఆశీర్వాద్ మిలేగి. అనేకుల కళ్యాణం చేస్తే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. బాబా రోజు సర్వీస్ చేస్తారు కదా. ఏ గుల్జార్ బచ్చి హై, కిత్నా మీఠా సమఝాతీ హై. ఈ గుల్జార్ బచ్చి ఉన్నారు, ఎంత మధురంగా తెలియచేస్తారు. సబ్కో పసంద్ ఆతా హై, అందరికీ ఇష్టం వస్తుంది. దిల్ హోతీ హై ఐసీ బ్రాహ్మణి హమ్కో మిలే, మనసు అనిపిస్తుంది ఇటువంటి బ్రాహ్మణి మాకు లభించాలి అని. అబ్ ఏక్ బ్రాహ్మణి సబ్ జగహతో నహీ జా సక్తి, ఇప్పుడు ఒకే బ్రాహ్మణి అన్ని పక్కలకి వెళ్ళలేరు. బాబా అంటున్నారు, ఎవరైతే నేను బాగా తెలియచేస్తాను అనుకుంటారో వారు ఆల్రౌండ్ సేవ చేయాలి, అభిరుచి ఉండాలి, నేను ప్రతి సెంటర్కి వెళ్ళాలి అని. जो जो समझते हैं मैं बहुतों का कल्याण कर सकती हूँ, मेरी अच्छी खुशबू निकलती है तो शौक होना चाहिए. ఎవరెవరైతే నేను అనేకుల కళ్యాణం చేస్తాను, నేను మంచిగా తెలియచేస్తాను అనుకుంటారో వాళ్ళకి అభిరుచి ఉండాలి. 10-15 రోజులు వెళ్ళి అన్ని సెంటర్స్ చక్రాలు కొట్టాలి. ఏకుకో దేక్కర్ ఫిర్ ఔర్ భీ సీఖేంగే, ఒకరిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. జో కరేగా సో పాయేగా, ఎవరు ఎంత చేసుకుంటే అంతా పొందుతారు. ఈ సేవ చాలా కళ్యాణకారి. తుమ్ మనుష్యంకో జియాదాన్ దేతే హో, మీరు మనుషులకు ప్రాణదానం ఇస్తున్నారు. ఇది చాలా ఉత్తమోత్తమమైన పని. ధందే వాలే భీ యుక్తి సే టైం నికాల్ సర్వీస్ పర్ జా సక్తే హై, వ్యాపారం చేసేవారు కూడా యుక్తిగా సమయం కేటాయించి సేవ చేయొచ్చు. సర్వీసేబుల్ కోతో బాప్ ప్యార్ కరేంగే, పర్వరిష్ కరేంగే. సేవాదారీల్ని బాబా ప్రేమిస్తారు, బాధ్యత వహిస్తారు. జిన్కో సర్వీస్ కా షౌక్ హోగా ఓ సర్వీస్ బిగ్గర్ రెహ్ నహీ సకేంగే. ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉందో వారు సేవ లేకుండా ఉండలేరు. బాప్ మదద్ బీ కర్తే హేనా, బాబా సహాయం కూడా చేస్తారు కదా. బాబా చెప్తున్నారు, పిల్లలు దయార్థ హృదయాలు కావాలి. బిచారోంకి బహుత్ దుఃఖీ జీవన్ హై, అనేకులది చాలా దుఃఖీ జీవితం. మీరు ప్రాణదానం ఇస్తారు. కిస్కో అవినాశీ జ్ఞాన్ రత్నోं का दान करना, ఇన్ జైసా సర్వోత్తమ్ జ్ఞాన్ దాన్ కోయి హై నహీ. ఇతరులకు జ్ఞానదానం ఇవ్వటము ఇంతకంటే మించిన దానం ఇంకేదీ లేదు. చాలా దయార్థ హృదయాలు కావాలి. బ్రాహ్మణి కమ్జోర్ హోనే కే కారణ్ సర్వీస్ ఢీలీ హో పడతీ హై. బ్రాహ్మణి బలహీనమైపోవడం వల్ల సేవ ఢీలా అయిపోతుంది. ఇస్లియే అచ్చి టీచర్కి మాంగనీ కడితే హై, అందువల్ల మంచి టీచర్ని అడుగుతారు. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. బాబా కౌన్సా సెంటర్ ఠండా హే హమ్ జాకర్ చక్కర్ లగాయే, బాబా ఏ సెంటర్ చల్లగా ఉందో అక్కడికి వెళ్ళమా మేము అని అడుగుతారు. ప్రదర్శనీలు చిత్రాలు చాలా ఉన్నాయి. ఆలోచన చేయాలి సేవ ఎలా పెరుగుతుందో. బాప్ బీ సబ్కా జీవన్ హీరే జైసా బనాతే హై, బాబా అందరి జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు.
పిల్లలైన మీరు సేవ చేయాలి. వందే మాతరం అని అంటారు కదా. పతిత మనుషులకి ఈ పృథ్వీ పైన ఎప్పుడు వందన చేయటం జరగదు. ఇప్పుడు పంచతత్వాలు, వీటికి ఏం వందన చేస్తారు? 5 तत्वों से बना हुआ शरीर है तो शरीर की पूजा करना हो गई भूत की पूजा. పంచతత్వాలతో తయారు చేసిన ఈ శరీరానికి పూజ చేయటం కూడా భూత పూజ చేసినట్లే అని చెప్తున్నారు బాబా. శివ్ బాబాకు తో శరీర్ హై నహి, శివ్ బాబాకైతే శరీరం లేదు. వారి పూజ అన్నిటికన్నా ఉత్తమమైనది, మిగిలినవి మధ్యమమైనవి. ఆజ్కల్ తో మనుష్యోం కి పూజ కర్తే రహతే హై. ఈ రోజుల్లో మనుషులకి పూజ చేస్తూ ఉంటారు, వారి పతితులు కదా. మహాన్ ఆత్మలు అని దేవతల్ని అంటారు. సన్యాసులు అందరికన్నా ఎక్కువ పవిత్రులు. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ దేవతా బన్ రహే హై. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కదా, మేము దేవతగా అవుతున్నాము. బాప్ హమ్కో అవినాశీ జ్ఞానరత్న దాన్ కర్నా సిక్లాతే హై. బాబా మాకు అవినాశీ జ్ఞానరత్నాలు దానం చేయటం నేర్పిస్తున్నారు. వీటికన్నా ఉన్నత దానం ఇంకేదీ లేదు. ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై. ఒక్క బాబాని స్మృతి చేయాలి. శివ్ और లక్ష్మీనారాయణ కే చిత్రతో హై. శివుడు మరియు లక్ష్మీనారాయణల చిత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవాలి, అప్పుడు స్మృతి ఉంటుంది. శివ్ బాబా హమ్కో ఏ లక్ష్మీనారాయణ బనాతే హై. శివ్ బాబా మమ్మల్ని లక్ష్మీనారాయణుల్లా తయారు చేస్తున్నారు. ఈ సమయ తుమ్ బన్ రహే హో. ఈ సమయంలో మీరు తయారవుతున్నారు. స్వర్గానికి రచయిత శివ్ బాబా. సత్యుగంలో అయితే వారసత్వాన్ని ఇవ్వరు. इस अंतिम जन्म में शिव बाबा कहते हैं मुझे याद करो तुम ఏ బనేంగే. ఈ అంతిమ జన్మలో శివ్ బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా అవుతారు. అన్ని విషయాలు వదిలి సేవలో నిమగ్నమైపోండి. బాబాని స్మృతి చేయండి, ఈ పెద్ద సేవ చేయండి. తత్వ ఆది సబ్ పావన్ బన్ జాతే హై. తత్వాలన్నీ కూడా పావనమైపోతాయి. యోగకి మహిమ బహుత్ భారీ హై. యోగానికి చాలా మహిమ ఉంది. దునియా మే యోగాశ్రమ్ బహుత్ హై. ప్రపంచంలో కూడా యోగాశ్రమాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ దైహిక హఠయోగాలు. మీది రాజయోగము. దీని ద్వారా మీ నావ తీరానికి చేరుతుంది. ఉన్ అనేక ప్రకారకే హఠయోగ ఆది సే సీడీ ఉత్తరతే ఆయే హో. అక్కడ అనేక రకాల హఠయోగాలతో మెట్లు దిగిపోతూ వచ్చారు. ముఖ్యమైన విషయం స్మృతి. देखना है हमारा मन कहाँ विकार तरफ तो नहीं जाता है. పరిశీలించుకోవాలి, మా మనసు వికారాల వైపుకి వెళ్ళట్లేదు కదా. వికారీ కో హీ పతిత్ కహా జాతా హై. వికారీలనే పతితులు అంటారు, అంటే గవ్వలు. వికార్ మే గిర్నే సే హీ అప్నా నుక్సాన్ కర్ దేంగే. వికారాల్లో పడిపోవడం వల్లే మీకు మీరు నష్టం చేసుకుంటారు. జో కరేగా సో పాయేగా. ఎవరు ఎంత చేసుకుంటే అంతా పొందుతారు. బాప్ దేఖే వా నా దేఖే. బాబా చూసినా చూడకపోయినా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మేము బాబా సేవలో ఉన్నామా? మాలో ఏ అవగుణాలు లేవు కదా. అగర్ హై తో నికాల్ దేనా చాహియే. ఒకవేళ అవగుణాలు ఉంటే వాటిని తొలగించేయాలి. అప్నే సే అవగుణం కో నికాల్నే కే లియే బాప్ బహుత్ సమఝాతే రహతే హై. తమలో అవగుణాలు తొలగించుకునేందుకు బాబా చాలా తెలియచేస్తూ ఉంటారు. నిర్గుణ్ కా భీ అర్థ కోయి నహీ సమజ్తే. నిర్గుణం యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. నిర్గుణ బాలక మండలి ఏం చేయగలదు? బాబా అంటున్నారు, అర్థం లేకుండా మాట్లాడతారు. అనేక మతాలు ఉన్నాయి, మీకైతే ఒకే మతం కదా, కాబట్టి మీకు అంతులేని సంతోషం ఉండాలి. బాప్ సిర్ఫ్ कहते हैं मुझे याद करो और कमल फूल समान बनो. బాబా అంటున్నారు, కేవలం నన్ను స్మృతి చేయండి, కమల పుష్ప సమానంగా అవ్వండి. మనసా వాచ కర్మణ పవిత్రంగా అవ్వండి. పిల్లలైన మీకు తెలుసు కదా, బ్రాహ్మణులైన మేము శ్రీమతంపై తనువు మనస్సు ధనంతో మొత్తం విశ్వానికే సేవ చేస్తున్నాము. బాబా వచ్చేదే భారతదేశంలో. పాండవులు అయిన మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆఖరికి విజయం పాండవులైన మీకే లభిస్తుంది. ఇందులో యుద్ధం యొక్క విషయం లేదు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు డబల్ నాన్ వైలెన్స్లో అంటే వికారాల్లోకి వెళ్ళరు. అలాగే మీరు తుపాకీలు అవి తీసుకోరు. వైలెన్సే కోయి భీ విశ్వ పర్ బాద్షాహీ పా నహీ సక్తే. హింస ద్వారా విశ్వ రాజ్యభాగ్యాన్ని పొందలేరు. బాబా తెలియచేస్తారు కదా, క్రిస్టియన్ లోగ్ అగర్ ఆపస్ మే మిల్ జాయే తో విశ్వ పర్ రాజ్ కర్ సక్తే హై. క్రిస్టియన్స్ అందరూ కలిస్తే విశ్వం పైన రాజ్యం చేయగలరు. కానీ డ్రామాలో పాత్ర ఇలా లేదు. క్రిస్టియన్ నే హీ కృష్ణపురి కో హప్ కర్ దియా హై.
క్రిస్టియన్స్ కూడా కృష్ణపురిని లాగేసుకున్నారు. అసలుతో భారత్కి హీ పురి థానా, అసలు భారతదేశం కృష్ణపురి కదా. లడ్కర్ బాద్షాహీ లీ, బహుత్ ధన్ లే గయే, యుద్ధం చేసి రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు, చాలా ధనం తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ధనం వాపసు వస్తుంది, తిరిగి మీరు విశ్వానికి యజమాని అయిపోతారు. బాబా ఎన్ని యుక్తులు తెలియచేస్తున్నారు. వారు మీ రాజ్యాన్ని లాక్కున్నారు. ఫిర్ ఆపస్ మే లడ్తే హై और విశ్వ కే మాలిక్ తుమ్ బన్ జాతే హో. తిరిగి వారిలో వారు దెబ్బలాడుకుంటారు, కానీ విశ్వ యజమానిగా మీరైపోతారు. కితనీ బడి బాద్షాహీ హై, ఇది ఎంత పెద్ద చక్రవర్తిత్వం. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి చేస్తూ ఉండండి, వారసత్వాన్ని తీసుకోండి. ఇందులో విసిగిపోవద్దు, అలిసిపోవద్దు. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, दूसरी सब बातों को छोड़कर జ్ఞానదాन करना है. ఇతర అన్ని విషయాలు వదిలేసి జ్ఞానదానం చేయాలి. రూప్ బసంత్గా అవ్వాలి. తమలో అవగుణాలు తొలగించే పురుషార్థం చేయాలి. ఇతరులను చూడకూడదు. రెండో పాయింట్, మీ స్వభావం చాలా మధురంగా తయారు చేసుకోవాలి. సబ్కి ప్రతి ప్యార్కి దృష్టి రఖనీ హై, అందరిపైన ప్రేమ దృష్టి పెట్టుకోవాలి. కిసీకో భీ దుఃఖ్ నహీ దేనా హై, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. కర్మేంద్రియా జీత్ బన్నా హై, కర్మేంద్రియాలను జయించేవారిగా అవ్వాలి. వరదానము, అమృత్ వేలే కి మదద్ వ శ్రీమత్ కి పాలనా ద్వారా స్మృతి కో సమర్థవాన్ బనానే వాలే స్మృతి స్వరూప భవ. అమృతవేళ సహాయం లేక శ్రీమతం యొక్క పాలన ద్వారా స్మృతిని సమర్థవంతంగా తయారు చేసుకునే స్మృతి స్వరూప భవ. అప్నీ స్మృతి కో సమర్థవాన్ బనానా హై వ స్వతః స్మృతి స్వరూప్ బన్నా హై తో అమృత్ వేలే కే సమయ కి వాల్యూ కో జానో. మీ స్మృతిని సమర్థవంతంగా తయారు చేసుకోవాలి లేక స్మృతి స్వరూపంగా అవ్వాలి అంటే అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోండి. ఎలా శ్రీమతం ఉందో శ్రీమతాన్ని బట్టి సమయాన్ని గుర్తించి నడవండి. సహజంగా సర్వప్రాప్తులు చేయగలరు, శ్రమ నుంచి ముక్తులైపోతారు. అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని నడవటం ద్వారా ప్రతి కర్మ మహత్వ ప్రమాణంగా ఉంటాయి. ఆ సమయం విశేషంగా సైలెంట్గా ఉంటుంది. బన్నే వాలే హీ యాద్ और సేవా ద్వారా మాయాజీత్ బన్నే వాలే హీ సదా విజయీ హై. స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయని జయించేవారే సదా విజయులు. అచ్చా, ఓం శాంతి.